हाय फ्रेंड्स ना पेरू महबूब बाषा ना सొంత ఊరు కర్నూలు పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ భయ ఆపి అంగ్లీ దూరు కర్నూలు పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు డేటు మే 31 తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను. నేను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను. ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ ద్వారా వేసి పంపిస్తూ ఉంటాను. నా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోస్ చూడండి, ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ విధంగా క్వాలిటీ ఇప్పిస్తాను, ఎలా కంటైనర్ ద్వారా పంపిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఢిల్లీకి వచ్చే వాళ్ళు కొద్దిగా ఎండలు ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి ఎండలు అయితే విపరీతంగా అయితే ఉన్నాయి. కొద్దిగా ఎండలు తగ్గిన తర్వాత ఢిల్లీకి అయితే రండి. ఎందుకంటే ఇక్కడ ఢిల్లీలో వెహికల్స్ చూడాలంటే చాలా చాలా దూరం పోయి వెహికల్స్ చూడాల్సి అయితే వస్తుంది. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. బండ్లు నేను ఎక్కువసేపు కూడా నేను మాట్లాడలేకపోతున్నాను. అందుకే కొద్దిగా ఎండలు తగ్గిన తర్వాత ఢిల్లీకి అయితే రండి. ఢిల్లీకి అయితే ఇప్పుడైతే రావద్దండి, ఎందుకంటే పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ ఎండలు అయితే చాలా విపరీతంగా అయితే ఉన్నాయి. ఈ వెహికల్ అన్న పేరు వచ్చేసి రియాజ్ బాషా, అన్నది ఊరు వచ్చేసి డోను ఆంధ్రప్రదేశ్. ఈ వెహికల్ అన్న వాళ్ళు నాకు 15 days అయితే అడ్వాన్స్ అయింది. అడ్వాన్స్ వేసి 15 days అయితే అయింది. అన్న వాళ్ళకైతే ఈ రోజు అయితే వెహికల్ అయితే తీసేస్తున్నాను. కంటైనర్ అతను కూడా వచ్చినాడు. ఈ వెహికల్ వచ్చేసి నేను ఢిల్లీ నుంచి డోన్లో అన్న వాళ్ళు అయితే డెలివరీ అయితే తీసుకుంటా అని చెప్పారు. నేను కంటైనర్కి అయితే వేసి పంపిస్తా ఉన్నాను. మారుతి ఎస్క్రాసు జీటా వేరియంట్ 2017 సింగిల్ ఓనర్. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఫ్రంట్లో వచ్చేసి 2 స్టీల్ టైర్లు ఉన్నాయి, బ్యాక్ వచ్చేసి 90% టైర్లు ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ వరకు మొత్తం కంపెనీ గ్లాస్ ఉన్నాయి, కంపెనీ డోర్ ఉన్నాయి. ఎటువంటి నష్టం అనేది లేదు. బండి చాలా బాగుంది. ఈ వెహికల్ నేను షోరూమ్ ట్రాక్ కూడా తీపించినాను. షోరూమ్ ట్రాక్ తీపిచ్చి ఆ ట్రాక్ అనేది కూడా నేను అన్న వాళ్ళకైతే పంపించినాను. 2017 నుంచి 2019 ఎండింగ్ వరకు 33,000 అయితే 33,000 కిలోమీటర్ అయితే తిరిగింది. 2019 నుంచి ఇప్పుడు వరకు షోరూమ్కి అయితే పోలేదు. ఇప్పుడు ప్రజెంట్ రీడింగ్ వచ్చేసి 73,000. బండి ఇదైతే ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి ఇది ఒరిజినల్ రీడింగ్. ఎందుకంటే బండి క్వాలిటీని బట్టి చెప్పొచ్చు ఇది ఒరిజినల్ ట్యాంపరింగ్ చేసినారా అనేది. క్వాలిటీని బట్టి చెప్పొచ్చు. బండి చాలా బాగుంది. ఇంతవరకు టైమింగ్ చేయడం కూడా చేంజ్ కాలేదు, టైమింగ్ సౌండ్ కూడా లేదు. బండి హెవీ క్వాలిటీ ఉంది. నేను అన్నకు ఉన్నట్టు అయితే చెప్పినాను. అన్న వాళ్ళైతే వెహికల్ అయితే తీసేస్తున్నారు. ఒక్కసారి నేను బండి మొత్తం చూపిస్తాను, చూడండి. దాని తర్వాత ప్రైస్ అనేది కూడా ఎంత ఏం కదా అనేది కూడా నేను చెప్తాను. ఒకసారి వెహికల్ చూపిస్తాను, చూడండి. కలర్ వచ్చేసి వైట్ కలరు. ఫ్రంట్లో వచ్చేసి 2 స్టీల్ టైర్లు ఉన్నాయి, అలా వీల్స్, కీలెస్ ఎంట్రీ, ఎక్కడ రస్ట్ అనేది లేదు. సీట్ కవర్లు అయితే ఇక్కడ వేయించినాను అన్న వాళ్ళకు. బకెట్ సీట్స్ ఇవి, చాలా క్వాలిటీ ఉంది. పెడల్స్ కూడా చూపిస్తాను, చూడండి. పుష్ కూడా స్టార్ట్. కంపెనీ మ్యూజిక్ ప్లేయరు. 73,000 రీడింగు. ఇదంతా బట్టి ఇక్కడ అది వాటర్ వాష్ అయితే చేయించాలి బండి. ఇది వెహికల్ సేఫ్టీ గార్డు కూడా వేయించినాను, లైట్ కూడా వేయించినాను. ఒకసారి ఇండికేటర్ వేస్తే చూడండి.
ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి. షీల్డ్ ఉంది, ఎక్కడ ఆయిల్ చెమ్మ అనేది లేదు. టైమింగ్ చైన్ కూడా ఇంతవరకు చేంజ్ కాలేదు. వచ్చేసి రియాడ్ భాష అన్నది ఊరు వచ్చేసి డోను ఆంధ్రప్రదేశ్. నాకు అడ్వాన్స్ ఇచ్చి 15 days అయితే అయింది. ఈ రోజు అయితే అన్న వాళ్ళకైతే తీసేసినాను. కంటైనర్ అతను కూడా వచ్చాడు, మొత్తం చెక్ చేసుకుంటున్నాడు వెహికల్. అంటే ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా ఏం కదా అనేది ఇక్కడ మొత్తం చెక్ చేసి ఆ స్లిప్ అనేది మాకు ఇస్తారు. ఈ వెహికల్ మారుతి ఎస్క్రాస్ జీటా వేరియంట్ 2017 సింగిల్ ఓనర్, ఇన్సూరెన్స్ కూడా ఉంది బండికి. రీడింగ్ వచ్చేసి 73,000 ఒరిజినల్ రీడింగ్. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవీల్స్ వస్తాయి, కీలెస్ ఎంట్రీ, ఆటో ఫోల్డ్ మిర్రర్, పుష్ బటన్ స్టార్ట్, స్టీరింగ్ మ్యూజిక్ కంట్రోల్, స్టీరింగ్ బ్లూటూత్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్. రీడింగ్ వచ్చేసి 73,000. కలర్ వచ్చేసి వైట్ కలర్. నేను అన్న వాళ్ళకు ఢిల్లీలో తీసుకుని వచ్చేసి 4,50,000 అయితే విత్ ఎన్ఓసీతో సహా అన్న వాళ్ళకైతే ఢిల్లీలో అయితే ఈ వెహికల్ అయితే తీసేసుకున్నాను. సరే ఫ్రెండ్, నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేసినా అంటే నేను ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.